ఎన్టీఆర్ ఘాట్ వద్ద లక్ష్మీ పార్వతి హాట్ కామెంట్స్ చేశారు. నా ఫోన్ నంబర్ ఎవరో సోషల్ మీడియాలో పెట్టి వేధిస్తున్నారని ఫైర్ అయ్యారు. ఇవాళ ఎన్టీఆర్ 29వ వర్ధంతి కార్యక్రమం అన్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలోనే ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించిన తర్వాత లక్ష్మీ పార్వతి హాట్ కామెంట్స్ చేశారు. నిన్న నా ఫోన్ నంబర్ ఎవరో టీడీపీ వాళ్ళు సోషల్ మీడియాలో పెట్టారని ఆమె ఆరోపణలు చేశారు. నిన్నటి నుంచి 1000కి పైగా బెదిరింపు కాల్స్ వస్తున్నాయని ఆమె బాంబు పేల్చారు. చూపించలేని చెప్పలేని అసభ్య మెసేజ్లు కూడా వస్తున్నాయని ఆమె ఫైర్ అయ్యారు. మీరు అనుకున్నా అనుకోకున్నా నేను మీ అత్తగారిని కదా చంద్రబాబు అంటూ చంద్రబాబుని ప్రశ్నించారు. ఇలాంటి అవమానం నాకు జరుగుతుంటే ఇలానే చూస్తూ ఉంటారా అని చంద్రబాబుపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్నేళ్లు డబ్బు ఉన్నా లేకున్నా ఎవరినీ చేయి చాచి అడగలేదు. ఎన్టీఆర్ ఆత్మగౌరవం కాపాడేలాగా బ్రతుకుతున్నానని తెలిపారు లక్ష్మీ పార్వతి. నా మీద ఎందుకు మీకు కక్ష? అసలు నేనేమి తప్పు చేశానో కూడా నాకు అర్థం కావడం లేదని తెలిపారు. ఎన్టీఆర్ పేరుతో మీరంతా లక్షల కోట్లు సంపాదించారు. అలాగే పెద్ద ఆయన్ని సాగనంపారని ఆగ్రహించారు. నాపై జరుగుతున్న వేధింపులపై స్పందించాల్సిన బాధ్యత మీకు లేదా చంద్రబాబు అంటూ నిలదీశారు. మహిళలను గౌరవించే అవసరం మీకు లేదా అని ప్రశ్నించారు. నా భర్త ఎలా చనిపోయారో, ఎన్ని కుతంత్రాలు జరిగాయో నాకు తెలుసు అన్నారు లక్ష్మీ పార్వతి. గత 30 ఏళ్లుగా పోరాటం చేస్తూ వస్తున్నానని వెల్లడించారు. ఇప్పటికీ ఆ దుర్మార్గుల అరాచకాలు నన్ను వెంటాడుతూనే ఉన్నాయన్నారు. నేను చేసిన తప్పు ఏంటో ఇప్పటికీ నాకు తెలియదని వివరించారు. అందరి సమక్షంలోనే ఎన్టీఆర్ నన్ను పెళ్లి చేసుకున్నారన్నారు లక్ష్మీ పార్వతి. 29 ఏళ్లుగా ఎన్టీఆర్ దూరమై మనోవేదనకు గురవుతున్నానని తెలిపారు. లక్షలాది ప్రజలు చూస్తుండగా నన్ను వివాహం చేసుకున్న విషయం మీకు తెలుసు. నన్ను ఎందుకు ఈ కుటుంబ సభ్యురాలుగా చూడటం లేదని నిలదీశారు. 30 ఏళ్లుగా నా పోరాటానికి స్ఫూర్తినిస్తున్న నా భర్త నందమూరి తారక రామారావు గారి ఆత్మకి శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నిరంతరంగా ఎన్నాళ్ళు ఈ పోరాటం సాగుతుందో నాకే తెలియదు. కళ్ళ ముందు ఎన్ని జరుగుతున్నా కూడా, ఎన్ని అకృత్యాలు జరుగుతున్నా కూడా బాధపడుతూనే ముందుకు సాగిపోతూనే ఉన్నాను. ఇప్పటికి కూడా ఈ అబద్ధాల ప్రపంచం, ఈ దుర్మార్గుల అరాచకం నన్ను వెంటాడుతూనే ఉంది, వేధిస్తూనే ఉంది. ఎన్ని రకాలుగా అవమానాలు ఎదుర్కోవాలో నాకే తెలియట్లా. నేను చేసిన తప్పేంటో ఇప్పటికి కూడా నాకు తెలియదు. ఆయన నన్ను వివాహం చేసుకున్నారు, అందరి ముందే చేసుకున్నారు, లక్షలాది జనం ముందు అనౌన్స్ చేసి చేసుకున్నారు, భారీగా ఇంటికి తీసుకొచ్చారు, గౌరవం ఇచ్చారు. చివరి వరకు ఆయన ఆరోగ్యం కోసం, ఆయన ఆనందం కోసం, తర్వాత ఆయన అధికారంలో రావటం కోసం నిరంతరం కృషి చేశాను. ఒక చిన్న పదవి తీసుకోలేదు, ₹1 డబ్బు ఆశించలేదు, నిస్వార్థంగానే మిగిలిపోయాను. చివరికి ఆయన వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళిపోయారో కూడా తెలుసు, ఎన్ని కుతంత్రాలు జరిగాయో. ఆ తర్వాత కూడా వాళ్ళు వదిలిపెట్టకుండా అదే అబద్ధాలను కంటిన్యూ చేస్తూ నా జీవితాన్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు.